సార్ ఇప్పుడు ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారైతే బెంగుళూరులో ఉన్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. అందులో అక్కడ కూడా ఏంటంటే ఒక విందు ఏర్పాటు చేశారు. ఏంటంటే కొంతమంది కాంగ్రెస్ నేతలతోని. సో దీంతోని మోదీ గారు, అమిత్ షా గారు కొంచెం గుర్రుగా ఉన్నారని కూడా మరి వార్తలు వస్తున్నాయి. దీని వెనకాల అసలు నిజంగా ఏమైనా కారణాలు ఉన్నాయా? అసలు నిజంగానే మరి అసలు జగన్మోహన్ రెడ్డి గారు బెంగుళూరులోనే ఉన్నారా? వాళ్ళ పేపర్లో వాళ్ళ ఛానల్లోనేమో బెజవాడలో ఆకలి కేకలు మారుమోగుతున్నాయి అంటాడు. జగన్మోహన్ రెడ్డి ఏమో బెంగళూరులో విందులు ఇస్తుంటాడు. అంటే అసలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు అనర్హుడో ఇక్కడే అర్థమవుతాను. ఒక ప్రజాప్రతినిధిగా ఉండటానికే ఆయన అనర్హుడు అంటోంది అందుకే అన్నమాట. బాధల్లో ప్రజలుంటే విందులు చేసుకునేవాడు నాయకుడు ఎలా అవుతాడు? బాధల్లో ప్రజలకు అండగా ఉండాలి, నేనున్నానని భరోసా ఇవ్వాలా, ధైర్యం చెప్పాలా, వెన్నుదన్నుగా నిలబడాలి. అది వదిలేసి ఇక్కడ లేడు, పారిపోయాడు, బెంగళూరు వెళ్ళిపోయాడు. పోనీ బెంగళూరులో అన్నా ఉండి ఏదో ఆయన మానాన ఆయన ఉండొచ్చు కదా. అక్కడ పెద్ద విందు ఏంటి? డీకే శివకుమార్ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరినీ పిలిచి అక్కడ తన యొక్క యలహంక ప్యాలెస్, అసలు అది పెద్ద ప్యాలెస్, ఏది అది ఉన్నదే 28 ఎకరాల్లో ఉంటుందన్నమాట. నీకు ఆ ఒక్క ప్యాలెసే 1,00,000 మందికి ఇచ్చేసేయచ్చు, 1,00,000 కుటుంబాలు ఉండొచ్చు అనమాట. ఇళ్ల స్థలాలుగా ఇప్పుడు ఆయన ఇచ్చాడు కదా, ఎంత ఇచ్చాడు? సెంటు స్థలమా? అంటే జగన్మోహన్ రెడ్డి విలాస జీవనం అందరికీ తెలిసిందే. ఎక్కడ చూసినా ఏ ఇల్లు అయినా ఆయనకి 500 కోట్లతో ఇల్లు తప్ప మామూలు ఇళ్లలో ఉండడు. లోటస్ పాండ్ అది అసలు 60,000 బెడ్రూములతో సమానం. ఏది డబుల్ బెడ్రూమ్ హౌసెస్, 60,000 కుటుంబాలు ఉండొచ్చు అంటారు. 60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టాడు దాన్ని, లోటస్ పాండ్ అనమాట. అక్కడే కాదు, అసలు ఇది తాడేపల్లి ప్యాలెస్, అది ఒక 2 ఎకరాల్లో ఉంటుందన్నమాట. ఏది చూసినా ఆయనది 500-600 కోట్ల ఇళ్ళే తప్ప మామూలు ఇళ్లల్లో ఉండడు. సరే, ఆయన ఆస్తులు, ఆయన అవినీతి అది వేరే విషయం. ఇప్పుడు ఇవాళ నేనే ప్రజా నాయకుడిని అని చెప్పుకుంటాడు, నేనే జననేతని అంటాడు కదా. ఇప్పుడు అధికారంలో ఉండగా జనానికి దూరం అయ్యాడు, జనం శిక్షించారు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా నువ్వు జనంలో లేకపోతే, జనానికి దూరంగా పారిపోతే రేపు జనం ఇతనికి ఎలా నమ్ముతారు? పరపతి పోగొట్టుకున్నావు, పెంచుకోవడానికి ప్రయత్నం ఏది? క్రెడిబిలిటీ పోగొట్టుకున్నాడు. కనీసం ఆ క్రెడిబిలిటీ పెంచుకుందామనే ప్రయత్నం లేకపోతే, ఇప్పుడు ఓడిపోయి ఇప్పటికి ఎన్ని రోజులు? 96 రోజులు. 96 రోజులు అయింది కదా ఓడిపోయి. 9 రోజులు ఉన్నాడా తాడేపల్లిలో? తాడేపల్లి ప్యాలెస్లో కనీసం 9 రోజులు లేడు. అంటే 3 రోజులు పులివెందుల్లో ఉన్నాడు ఫస్ట్ టైం, నీకు తెలుసు. అవును సార్. తర్వాత ఢిల్లీ అక్కడ ధర్నా అన్నాడు, అది ఒక 2 రోజులు రాను బాను అక్కడ ఉండటం. మళ్ళా వచ్చాడు, తాడేపల్లిలో ఇంకొక 2 రోజులు ఉన్నాడు, బెంగళూరు వెళ్ళిపోయాడు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నది నీకు అటు 3, 2, 2, 7, 9, 16 రోజులు అనమాట. 96 రోజులు అయిపోయింది కదా ఓడిపోయి. 80 రోజులు బెంగళూరులోనే. వీళ్ళని ఏమని విమర్శించాడు ఆయన అధికారంలో సీఎంగా ఉండగా? హైదరాబాద్లో ఉంటాడు పవన్ కళ్యాణ్, ఎన్ఆర్ఎస్ అన్నారు, ఎన్ఆర్ఏ, నాన్ రెసిడెంట్ ఆఫ్ ఆంధ్ర అన్నాడు. చంద్రబాబు శనివారం వెళ్ళిపోతాడు, మళ్ళీ సోమవారం వస్తాడని లోకేష్. నువ్వేం చేస్తున్నావు? 96 రోజుల్లో 9 రోజులు ఉండవు ఆ తాడేపల్లిలో. నిన్ను గెలిపించిన పులివెందుల్లో 2 సార్లు వెళ్ళి ఉండేది 5 రోజుల. అంటే ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండకూడదో జగన్మోహన్ రెడ్డి మనకు కనపడుతుంది. ఏంటి నీకంత అర్జెంట్? ఏంటి నువ్వు రాజకీయం బెంగళూరులో చేస్తుంది? ఇదా? శివకుమార్ని వాళ్ళందరినీ పిలిపించి విందా? ఖండించాడా శివకుమార్? మనం చూసాం గతంలో కూడా డీకే శివకుమార్ జగన్మోహన్ రెడ్డి భేటీ గురించి వార్త వచ్చినప్పుడు ఫోటో ఒకటి ఫేస్బుక్లో వాటిల్లో వైరల్ అయ్యి వాట్సాప్లో హల్చల్ చేసినప్పుడు శివకుమార్ ఖండించాడు. నేను అసలు ఆయన కలవలేదు అని రామ్ అన్నాడు డీకే శివకుమార్. ఇప్పుడు ఇది ఖండించాడా? లేదు. ఇప్పుడు ఈ విందు జరిగి 3 రోజులు అయింది. నిన్న వర్లరామయ్య మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ విందు, ఆ ఫోటోలు, ప్యాలెస్ ఫోటోలు రిలీజ్ చేశాడు. ప్రజలు అలో లక్ష్మణ అంటున్నాడని నీ మీడియాయే చెప్తోంది, ఆకలి కేకలని.
బెజవాడ మారుమోగుతుంటే నువ్వు మరి బెంగళూరులో ఉండటం ఏంటి? నువ్వు ₹1,00,00,000 ప్రకటించావు, ఇచ్చావా? ఒక మేము కూడా వైరల్ అవుతుంది సార్. ఏంటంటే నేను ఏపీ ప్రజలకి ₹1,00,00,000 ప్రకటిస్తున్నాను. సరే ప్రకటించావు, సరే ఇప్పుడు ఇస్తున్నావు అంటే ప్రకటించాను కదా సరిపోతుంది కదా అని చెప్పేసి ఒక మేము కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారి గురించి అన్నట్టు అనిపిస్తుంది. అది కరెక్టే అంటారా? మరి ప్రకటించడం వరకే, ఏదైనా కూడా అది అమల్లోకి రాదు అని అనిపిస్తుంది. మరి 6 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం హుద్హుద్కి 50 లక్షలు ప్రకటించాడు. అవును సార్. విశాఖ హుద్హుద్కి ఇచ్చాడా? లేదు, అది కూడా ఇవ్వలేదు. అంటే అతను చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. చెప్పింది చెయ్యడు. ₹1,00,00,000 చెప్పాడు, చేయడు అనమాట. ఇప్పుడు ఒక్క పులిహోర ప్యాకెట్ అన్న పంచావా? బెంగళూరులో పులిహోర కలుపుతున్నావా అంది ఎవరు? హోమ్ మినిస్టర్ అనిత. ఇప్పుడు పులిహోర కలిపి డీకే శివకుమార్కి పెడుతున్నాడా బెంగళూరు విందులో? ఇవాళ ఆయనకి ఎందుకు ఇంత భయపడుతున్నాడు? ఎందుకు తన యొక్క రాజకీయ అస్తిత్వం కోసం ప్రాకులాడుతున్నాడు? అంటే పార్టీ నడపలేనన్నా, పార్టీని కలిపేస్తున్నాడా? కాంగ్రెస్ పార్టీలో వినాయకుడి నిమజ్జనం అయిందా? ఇంకా అవ్వలేదు, కానీ పార్టీ నిమజ్జనం అయ్యేలాగా ఉంది. వైసీపీ లోపే నిమజ్జనం చేసేస్తున్నాడా? ఇప్పుడు ఎవరో తరుముకు వస్తున్నట్టు, ఎవరో వెంటబడి తరుముతున్నట్టుగా పారిపోతున్నాడు. పార్టీ విలీనం కోసం ఆరాటపడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఈ పార్టీని మెర్జ్ చేసేయడం కోసం షర్మిల అడ్డుపడుతుందనా? షర్మిలకి జగన్కి రాజీ చేస్తున్నాడా డీకే శివకుమార్? జగన్కి లేకపోతే సోనియాకి రాజీ చేస్తున్నాడా డీకే శివకుమార్? చాలా రాజీలు చేయాల్సి, ఈ రకంగా రాజీలు చేయాల్సి వస్తే శివకుమార్ జగన్మోహన్ రెడ్డి రాజీలకే సరిపోద్ది అన్నమాట ఈ పుణ్యకాలం కాస్త. ఇంతవరకు డీకే శివకుమార్ ఖండించలేదంటే విందు జరిగింది వాస్తవం బెంగళూరు యలహంక ప్యాలెస్లో. ఎందుకంటే లాస్ట్ టైం నీకు సోషల్ మీడియాలో ఒక ఫోటో డీకే శివకుమార్కి పుష్పగుచ్చం ఇస్తున్న ఫోటో చూడగానే ఖండించాడు. వరలరామయ్య ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఖండించలేదంటే అర్థం వాళ్ళిద్దరూ భేటీ వాస్తవం. చర్చ దేనిపైన? రాజకీయం గురించి చర్చించారా? విలీనం గురించి చర్చించారా? మనం చూసాం ఢిల్లీ జంతర్ మంతర్ ధర్నాలో ఎన్డీఏ వాళ్ళను కూడా పిలిచాను, వాళ్ళు రాలేదన్నాడు. ఇండియా కూటమి అటు కాంగ్రెస్ కమ్యూనిస్టులు తప్ప అందరూ వచ్చారు. ఏది సమాజ్వాదీ పార్టీ మనం చూసాం, ఆయన ములాయం సింగ్ యాదవ్ కొడుకు అఖిలేష్ యాదవ్ వచ్చాడు. ఆ తర్వాత శివసేన ఆయన వచ్చాడు సంజయ్ రౌత్. ఆ తర్వాత టీఎంసీ వాళ్ళు వచ్చారు, ఆప్ వాళ్ళు వచ్చారు, ముస్లిం లీగ్ అయినా వచ్చాడు. ఎవరో తమిళనాడు ప్రాంతీయ పార్టీ వాడో లేకపోతే ముస్లిం లీగ్ అయినో చెప్పాడు ఇండియా కూటమిలోకి ఆహ్వానిస్తున్నాం జగన్మోహన్ రెడ్డిని అని. ప్రధాని ఇది కూడా ఉంది అని చెప్పేసి చెప్పో వాళ్ళు ఆహ్వానించారు, నీకు వెళ్ళాలని ఉంది. ఎందుకు ఈ ముసుగులో గుద్దులాట? ఇప్పుడు ఇండియా కూటమిలో చేరాలని నీకుంది, వాళ్ళు చేర్చుకోవాలని నీకున్నప్పుడు చేరిపోవచ్చు కదా. అంటే మళ్ళా మోడీ షా అంటే భయమా? ఇప్పుడు ఎన్డీఏ తలుపులు నీకెట్టు మూసుకుపోయాయి. రాజ్యసభలో నీ బలం అవసరం వాళ్ళకి లేదు. బీజేపీ వాళ్ళ బలపడింది అంటే ఆల్రెడీ రాజ్యసభ నీది చీలిపోతోంది. ఉన్న 11 మందిలో మొన్న 2 చేరిపోయారు. మోపిదేవి వెంకటరమణ, మస్తాన్ రావు తెలుగుదేశంలో చేరిపోయారు. ఆల్రెడీ అయోధ్య రామిరెడ్డి, నిరంజన్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఒక 5 బీజేపీతో మాట్లాడేసుకున్నారని, వాళ్ళు బీజేపీలో చేరిపోతున్నారని. ఇంకొకళ్ళిద్దరు జనసేనలో చేరిపోతున్నారు. అంటే రాజ్యసభలో అందరూ జంప్ అయ్యేలోపు విలీనం చేసేసుకుందామనా? ఏంటి ప్యాకేజ్? డీకే శివకుమార్ జగన్మోహన్ రెడ్డి మధ్య డీల్ ఏంటి? ఆ ప్యాకేజీ బయట పెట్టమని వాళ్ళ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అతను ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉనికి కోసం పాకులాడుతున్నాడు. పార్టీని నడపలేక విలీనం వైపు అడుగులేస్తున్నాడు. ఎవరు నమ్మట్లేదు, కుటుంబం నమ్మట్లేదు, పార్టీలో ఎమ్మెల్యేలు నమ్మట్లేదు, రాజ్యసభ సభ్యులు నమ్మట్లేదు, ఎమ్మెల్సీలు 2 మారారు. మనం చూసాం మొన్న బల్లి దుర్గాప్రసాద్ కొడుకు కళ్యాణ్ చక్రవర్తి మారాడు. కర్రి పద్మశ్రీ తెలుగుదేశంలో చేరింది. ఆల్రెడీ డిప్యూటీ మేయర్ ముస్లిం మహిళ లోకేష్ బాబుని కలిసింది, ఫరూక్ని కలిసింది. ఎమ్మెల్సీల్లో కూడా నిట్ట నిలువున చీలిక. ఎమ్మెల్యేలలో ఎంతమంది ఉంటారో నీకే తెలియదు. ఈ పరిస్థితుల్లో రాజ్యసభలో ఉండేది కేవలం 2 అని,
వాళ్ళ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఉంటే గింటే విజయసాయిరెడ్డి తప్ప అందరూ వెళ్ళిపోతున్నారని. వాళ్ళు వెళ్ళేదాకా ఎందుకు మనమే విలీనం చేసేస్తే పోలా? ఇదా ప్యాకేజీ?